కడప జిల్లా బద్వేలు మున్సిపాలిటీలోని గాంధీనగర్ సచివాలయంలో ఆంధ్రప్రదేశ్కి జగనే ఎందుకు కావాలి కార్యక్రమాన్ని మున్సిపల్ అధ్యక్షుడు సుందర్రామరెడ్డి, మున్సిపల్ కమిషనర్ వెంకట కృష్ణారెడ్డి, జిల్లా కార్యదర్శి యద్దారెడ్డి, వార్డు కౌన్సిలర్ భూమిరెడ్డి, ఓబుల్రెడ్డి వారి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా, మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి, అడ్డా చైర్మన్ గురుమోహన్ హాజరై వైఎస్ఆర్సీపీ పార్టీ జెండా ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ కులమత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి ఏదో ఒక రకంగా లబ్ధి చేకూరిందని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పిన 9 నవరత్నాల పథకాల ద్వారా ప్రతి కుటుంబంలో ఏదో ఒక రకంగా లబ్ధి చేకూరాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ శంకర్ రెడ్డి, ఇన్ఛార్జి మౌలాలి, మార్కెట్ యార్డు చైర్మన్ శ్రీరాములు, పోల్రెడ్డి, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు వెంకటేశ్వర్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జగనన్న ఆంధ్రప్రదేశ్కు ఎందుకు కావాలి అనే ఉద్దేశాన్ని మొత్తం 35 వార్డులు ఉన్నాయి, 23 సచివాలయాలు ఉన్నాయి. ఇలాంటి సచివాలయం ఈరోజు మీరు ఇక్కడ ఉన్న వాళ్ళంతా గాంధీనగర్ సచివాలయానికి సంబంధించిన వాళ్ళు. అవునా కదమ్మా? ఈ గాంధీనగర్ సచివాలయంలో జగన్మోహన్ రెడ్డి గారు అన్న పరిపాలన వచ్చినప్పుడు నేను 4-5 వీధులు తిరిగినప్పుడు ప్రతి చోట నీళ్ళకి ఇబ్బంది చెప్పినారు. ఈ రోజు ఎవరు నీళ్ళ గురించి మాట్లాడటం లేదు, ఎందుకంటే ఆ కష్టం గడిచిపోయింది, మనకు అది గుర్తులేదు. ఎక్కడ పోయినా ఇప్పుడు అందరూ వచ్చి రోడ్లు లేవంటారు. రోడ్లు మునుపటి కంటే ఇప్పుడు ఇందాకే రాజగోపాల్ రెడ్డి అని చెప్పినారు, మన మున్సిపాలిటీ మొత్తంలో 50 కోట్లకు రోడ్లు వేయడం జరిగింది. మిగిలిన రోడ్లు కూడా త్వరలోనే వేస్తాం. ఇంత వేసినాం కదా, తర్వాత ఇప్పుడు ఇంతవరకు అన్న వాళ్ళు అన్ని విషయాలు మీరు డీటెయిల్ గా చెప్పారు. నేను ఈనాడు ఒక ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తున్నాను, ఎందుకంటే రేపు మనం కూడా మాట్లాడేప్పుడు ఈ ఎవరైతే ఇట్లా నెగిటివ్ మాటలు